ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా రికార్డుకెక్కింది మన మేడారం జాతర. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతరకు దేశం నలుమూల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు తీసుకొని ఆశీస్సులు పొందుతారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి కూడా ప్రతీక ఈ జాతర అని చెప్పొచ్చు. చరిత్రలో ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ జాతర వచ్చే జనవరిలో జరగనుంది. ఈసారి జరిగే మేడారం జాతరకు మరింత వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ఇప్పటికే 150 కోట్లు కేటాయించింది. మహాజాతరకు ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది కూడా. అయితే మేడారంలో శాశ్వత ప్రతిపాదికను కూడా పనులు చేపట్టేందుకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే 236 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, జంపనవాగు అభివృద్ధి, సోలార్ వ్యవస్థలు ఏర్పాటు, పలు పనులు చేపట్టనున్నారు. గిరిజనుల సాంప్రదాయం ప్రకారమే ఈ పనులు జరగనున్నాయి కూడా. ఇప్పటికే ఈ పనులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. తాజాగా సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ మేడారంలో పర్యటించనున్నారు. పనులపై సమీక్ష జరపనున్నారు కూడా. గతంలో ఎన్నడూ లేని రీతిలో రేవంత్ సర్కార్ మేడారం కోసం భారీగా నిధులు కేటాయించడం ఒక రికార్డ్ అయితే, ఏకంగా సీఎం రేవంత్ ఇక్కడికి వచ్చి సమీక్ష చేయడం మరో రికార్డ్ అని చెప్పొచ్చు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చి సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మేడారం అభివృద్ధి పనులకు రేవంత్ సర్కార్ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.